క్యూర్ సెల్ లైఫ్ కేర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ విఎస్ రావు. ఈ వీడియోలో కేవైసీ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ముందుగా కేవైసీ చేయడానికి మనము కొంత డేటా ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో నేను విడిగా చెప్తాను, ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ప్రొఫైల్ ఫోటో, మన ఫోటోగ్రాఫ్ని మన మొబైల్లోకి మనం తెచ్చుకొని సిద్ధం చేసుకొని ఉండాలి. దాని తర్వాత రెండవది ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటోగ్రాఫ్, అలానే ఆధార్ కార్డ్ బ్యాక్ ఫోటోగ్రాఫ్. ఈ రెండు మనం క్రాప్ చేసుకొని మన మొబైల్లో సిద్ధం చేసుకొని ఉండాలి. మూడవది పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటోగ్రాఫ్ని మనం నీట్గా క్రాప్ చేసుకొని మన మొబైల్లో సిద్ధం చేసుకొని ఉండాలి. నాలుగవది క్యాన్సిల్డ్ చెక్. ఈ క్యాన్సిల్డ్ చెక్ బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే చెక్ బుక్ ఉంటుందో వాళ్ళు క్యాన్సిల్ చెక్ కూడా నీట్గా ఫోటోగ్రాఫ్ చేసి క్రాప్ చేసుకొని మొబైల్లో సిద్ధం చేసుకొని ఉండాలి. ఈ 4 డేటా మన కేవైసీ చేయడానికి కంపల్సరీగా అవసరం ఉంటాయి. తర్వాతది ఐఎఫ్ఎస్సి కోడ్ మన బ్యాంక్ది ఒక పేపర్లో రాసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. అలానే మన బ్యాంకులో పేరు ఎలా ఉంటుందో అదే పేరుని మనం కేవైసీ వెరిఫికేషన్లో వాడాలి. మన బ్యాంకులో ఉన్న పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, ఇవి మనం ఒక పేపర్లో రాసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఈ డేటా మొత్తం రెడీ ఉన్న తర్వాత మనము newyoung.org అనే వెబ్సైట్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్లో మొట్టమొదటిగా కనిపిస్తుంది ఇండియా అండ్ సింగపూర్ అని చెప్పి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇండియాది 18% GST అనే వివరంతో మన కేవైసీకి రెడీ చేసుకొని మీరు చూస్ చేయండి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ అకౌంట్లో ఆల్రెడీ ఆ ఆప్షన్ ఇండియా అనేది సెలెక్ట్ చేయడం జరిగింది, అందుకనే ఇక్కడ నేను మీకు చూపించలేకపోతున్నాను. సో మనము ఇండియాలో ఆపరేట్ చేయడానికి మనం ఇండియా అనేది క్లిక్ చేసుకొని మనం రెడీ చేసుకుంటే స్క్రీన్ ఇలా ఉంటుంది. కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్, కంప్లీట్ యువర్ కేవైసీ టు అన్లాక్ ఆల్ ఫీచర్స్ అని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ అనే బటన్, ఈ బటన్ మీద మనం క్లిక్ చేస్తే మనం కేవైసీ వెరిఫికేషన్కి వెళ్తాం. ఇది ఒక మార్గము. ఇంకొక మార్గము మెనూ మీద క్లిక్ చేసి, అంటే టాప్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న మెనూ మీద క్లిక్ చేసి ఈ మెనూ స్ట్రక్చర్ స్క్రీన్ బాటమ్కి వచ్చినా కానీ ఇక్కడ స్క్రీన్ బాటంలో మన పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కేవైసీ ఉంది. ఇక్కడ మనం మనం కేవైసీ చేసుకోవచ్చు. నేను డాష్బోర్డ్ మీద ఉన్న ఈ స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కంప్లీట్ నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ టు అన్లాక్ ఆల్ ఫీచర్స్ అని కేవైసీ వెరిఫికేషన్ స్క్రీన్ మనకి మొదలైంది. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్గా మనకి చూపించే ఈ బాక్స్ అండి, స్క్రీన్ బాక్స్. ఇందులో ప్రొఫైల్ ఇమేజ్ అంటే ఫేస్ ఫోటో అన్నారు. ఇక్కడ చూస్ ఫైల్, ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మనము మన ఇంతకుముందు ప్రొఫైల్ ఫోటో ఏదైతే మనం సిద్ధం చేసుకున్నామో ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి. తర్వాత ఎంటిటీ టైప్లో మనకు 2 ఉంటాయి. ఒకటి ఇండివిజువల్, ఒకటి కార్పొరేషన్ అంటే కంపెనీగా ఆపరేట్ చేసేవాళ్ళు కార్పొరేషన్ తీసుకోవాలి. కానీ మనం టీం మెంబర్గా ఇండివిజువల్ అనేది డిఫాల్ట్గా చూపెట్టిన ఆప్షనే మనకు సరిపోతుంది, ఇండివిజువల్. తర్వాత లీగల్ నేమ్, ఈ లీగల్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. ఈ లీగల్ నేమ్ అంటే ఏంటో కాదండి, మన బ్యాంకులో మన పేరు ఎలా ఉంటుందో అదే పేరుని మనం లీగల్ నేమ్ కింద మనం ఎంటర్ చేయాలి. దాంతో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పూర్తి చేసిన వారం అవుతాం. తర్వాత ఐడెంటిటీ డాక్యుమెంట్స్, ఈ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందే సిద్ధం చేసుకున్నాం. ఏంటి? ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఇక్కడ ఆధార్ నెంబర్ అనే దగ్గర మన ఆధార్ నెంబర్ని మనం టైప్ చేయాలి. టైప్ చేసిన ఆధార్ నెంబర్ని మరోసారి వెరిఫై చేసుకోండి. తర్వాత పాన్ నెంబర్, మన పాన్ నెంబర్ని కూడా ఈ పాన్ నెంబర్ బాక్స్లో మనం టైప్ చేసుకోవాలి. పాన్ నెంబర్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దాని కింద ఆధార్ ఫ్రంట్ ఇమేజ్, ఇది ఆల్రెడీ మనము ఆధార్ ఫ్రంట్ బ్యాక్ ఇమేజ్లు క్రాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆధార్ ఫ్రంట్ ఇమేజ్ని చూస్ ఫైల్ అనే ఈ దీని మీద క్లిక్ చేసి మనం అప్లోడ్ చేసుకోవాలి.
దాని తర్వాత ఆధార్ బ్యాక్ ఇమేజ్, ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఇమేజ్ మనం ఆల్రెడీ క్రాప్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని చూస్ ఫైల్ అని చెప్పి ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని కింద పాన్ ఇమేజ్, ఈ పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ మనం చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో క్రాప్ చేసి సిద్ధం చేసుకుంది ఆ ఇమేజ్ని చూస్ ఫైల్ అని పాన్ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడితోటి మనము ఈ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం జరిగిందండి. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్లో మనం ఆల్రెడీ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్లో ఉన్న మన నేము పేపర్ మీద రాసుకున్నాం కదా, అందులోంచి మన బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఈ బాక్స్లో టైప్ చేసి ఫెచ్ అనే బటన్ని మనం క్లిక్ చేయాలి. ఈ ఫెచ్ అనే బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో మన బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. దాని కింద అకౌంట్ హోల్డర్ నేమ్, ఈ అకౌంట్ హోల్డర్ నేమ్ మనము మన బ్యాంక్లో ఏ విధంగా ఉందో అదే పేరుని ఇక్కడ మనం ఇవ్వాలి. ఇంతకుముందు ఎక్కడ ఇచ్చాము మనము, ఈ టాప్లో లీగల్ నేమ్ అనే ఈ ప్లేస్లో మనం ఇచ్చామండి. అదే పేరుని మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో అకౌంట్ హోల్డర్ నేమ్ కింద కూడా మనం సేమ్ అలానే ఇస్తాము. దాని తర్వాత అకౌంట్ నెంబర్, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే సేవింగ్స్ అకౌంట్ నెంబర్ ఏది ఉందో ఆ నెంబర్ని ఈ అకౌంట్ నెంబర్ అనే బాక్స్లో మనం టైప్ చేయాలి. ఈ అకౌంట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మరోసారి మీరు వెరిఫై చేసుకోండి, అంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇది మనకి కరెక్ట్ అన్న తర్వాత కింద క్యాన్సిల్డ్ చెక్ ఇమేజ్ అన్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందే సిద్ధం చేసుకున్నాం, క్రాప్ చేసి పెట్టుకున్నాము క్యాన్సిల్ చెక్ ఇమేజ్. ఆ ఇమేజ్ని ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తూ మనం అప్లోడ్ చేయాలి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత కింద అడిషనల్ డాక్యుమెంట్స్ అంటాడు. ఈ అడిషనల్ డాక్యుమెంట్స్ ఇవి ఆప్షనల్ అని కూడా చెప్తున్నారు, మనకి ఇవి అవసరం లేదండి. ఈ అడిషనల్ ఈ రెండు స్కిప్ చేసేసి సబ్మిట్ కేవైసీ అని చూపెడుతున్న ఈ బటన్ని మనం క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ కేవైసీ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో డాక్యుమెంట్లు ఈ వెరిఫికేషన్ ఇవన్నీ కరెక్ట్ అయితే మన కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. మన స్క్రీన్ బాటంలో కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి చూపించడం జరుగుతుందండి. ఇంతేనండి, ఇదే మన కేవైసీ అప్లోడ్ చేసే విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్.